కానీ భరణి గారు మరో శివాజీ అవుతారా? ఎందుకంటే సేమ్ శివాజీ గారి లెక్కనే బిహేవ్ చేస్తున్నారు చాలా వరకు. ఇంకోటి ఏంటంటే ఆ చేతికి బ్యాండ్ కట్టుకోవడం అంటే అదే రిక్రియేట్ అవుతుందని చెప్తున్నారు, మీరేమంటారు? శివాజీ గారు అంత ఉండకపోవచ్చు, ఎందుకంటే శివాజీ గారు ముక్కుసూటి మనిషి, ఏమున్నా కూడా ముఖమే చెప్పేస్తాడు. సో భరణి గారు అట్లా లేదు, ఎందుకంటే మొన్న చూసాం దివ్య నాకు అమ్మాయి ఎంత దగ్గరకు వచ్చినా కూడా దూరం పెడుతుంది, ఎందుకంటే బయట ఓటింగ్ చేంజ్ అవుతాయేమని. అట్లాంటి ముక్కుసూటి మనిషికి సెట్ అవ్వదు. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు సేఫ్గా ఆడికి ట్రై చేస్తాడు. తనంజ గారి దగ్గర ఉంటే ఓటింగ్ పడుతుందని తనంజ గారిని లైక్ చేస్తున్నాడు. ఆ దివ్యం పాపం చేసింది, దివ్యకు దూరంగా ఉంటాడు, వచ్చి రాగానే మళ్ళీ బయటకు దివ్య చాలా బాగుపడ్డది. సో అందరితో మంచిగా ఉంటే బాగుంటుంది, కానీ నాకు అనుకుంటా శివాజీ గారిని కొట్టేంత రేంజ్ భరణి గారికి లేదని అనుకుంటున్నాను. ఓకే, మొన్న జరిగిన ఎపిసోడ్లో మాధురి గారు సంజన గారికి సెన్స్ లేదు నీకు అని చెప్పేసి చెప్పారు, ఏమంటారు? నిజమే కదా, తను ఏమన్నది అంటే ఏంది ఆ సాయి అని అబ్బాయితో వాళ్ళు కొట్టాడుతుంటారు. మాధురి గారు చిన్నగా ఏమన్నది, సో తన ఎవరు సంజన కొద్దిగా ఫీల్ అయ్యి నన్ను ఇట్లా అంటావా అట్లా అంటావా అని తను అన్నది. సో వాస్తవం ఏంటంటే అసలు సంజన ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు ఆడ, తనే కావాలని గొడవ స్టార్ట్ చేయడం అన్నది కొద్దిగా బాగా అనిపించింది. ఆ డిస్కషన్ మొత్తం చూసుకుంటే కూడా కొద్దిగా మాధురి గారు ఈ సాటర్డే సండే మళ్ళీ వచ్చి నాగార్జున వార్నింగ్ ఇస్తే బాగుంటుంది. మాధురి గారు మళ్ళీ ఎక్కువ ఫీల్ అవుతున్నారు అనిపించింది. అయితే ఈ వీక్లో మాధురి గారు చాలా డౌన్లో ఉన్నారు ఓటింగ్లో. మేబీ ఆవిడ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? చెప్పలేమన్నా, నిజంగా ఓటింగ్లో అయితే తన అయితే కింద అనిపిస్తుంది, చెప్పలేము అది ఏం జరుగుతుంది. నేను కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ బ్రో. బతిమాలడం అనేది డిమాండ్ పవన్ బాగుంది, బట్ అదేదో కొంచెం మంచి పర్సన్కి బతిమాలితే బాగుందని నా ఫీలింగ్. బట్ ఆయన గేమ్ అయితే అల్టిమేట్. ఆయన బర్నీ సార్ గేమింగ్ అయితే సూపర్గా ఉంది. ఇద్దరు పోటాపోటీగా స్ట్రాంగ్గా ఫైట్ చేశారు. సో బర్నీ గారు కొంచెం ఏజ్గా ఎక్కువ అయినా ఫైటెడ్ విత్ హిమ్ స్ట్రాంగ్లీ, అది బాగుంది. బట్ రితు అంతా దబిడిదిబ్బడే. సంజన అట్లానే ఇప్పుడు తనుజ రీసెంట్ ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది కదా, సో అది ఎలా తనుజ అండ్ సంజన? ఎస్, ఓకే, తనుజ వాజ్ అ జెన్యున్ పర్సన్ యాక్చువల్గా, అండ్ ప్రిటీ ఆల్సో. ఆమె చాలా జెన్యున్గా మాట్లాడుతుంది, ఏది ఉన్నదో అది చెప్తుంది. యాక్చువల్గా మేనేజర్ ఆమె తీసుకున్నది కాబట్టి యాక్చువల్లీ ఎవ్రీ వన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. తను ఏదైనా తీసుకున్నా ఎక్కడైనా ఆర్గ్యుమెంట్ అనేది వస్తుంది. ఆమెకు పర్మిషన్ లేకుండా నచ్చినట్టుగా నచ్చిన వాళ్ళు తీసుకుంటున్నారు, అది ఆమెకు నచ్చకే అడిగింది, అంతేగాని ఆమె తినొద్దని కాదు. ఈమె సీరియస్ అయిపోయి ఆ ఫుడ్ వదిలేసి వెళ్ళిపోయింది. బట్ తనూజలో ఎటువంటి రాంగ్ అయితే లేదు. తనూజ చిన్నపిల్లల్లా వీళ్ళు చూస్తున్నారు, బట్ తనూజ క్రేజ్ చాలా ఎక్కువ ఉందని వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే ఓటింగ్లో సీఈజ్ హైయెస్ట్ ఓటింగ్ అండ్ చాలా ఫ్యాన్ ఫాలోయింగ్, అండ్ సీఈజ్ జెన్యున్ పర్సన్ యాక్చువల్లీ. ఇవాళ మాదిరే డబుల్ గేమ్, బట్ అందరినీ తన వాళ్ళు అనుకుంటుంది, అందరితో ఎక్కడ ఎవరికి దించేయాలో అక్కడ దించేస్తుంది. బర్నీ గారికి దించేసింది, ఎందుకంటే బర్నీ గారు నమ్మి ఆమెను నామినేట్ చేస్తే, ఐ మీన్ జడ్జిగా నామినేట్ చేస్తే ఆమెను బర్నీది వాళ్ళు ఓడిపోయారని చెప్తుంది. యాక్చువల్గా అది క్లియరెన్స్ రాలేదు, ఎవరు గెలిచారు ఎవరు ఓడారని. ఈవెన్ బిగ్ బాస్ కూడా డిడ్ నాట్ టెల్ దట్, కానీ ఈమె డైరెక్ట్గా చెప్పేసింది ఏదే ఓడిపోయింది అన్నట్టు. అక్కడ ఎందుకో దోవల మాదిరి వెనుకబడిందని నా ఫీలింగ్. ఎస్, ఆఫ్ కోర్స్. యాక్చువల్గా మాధురి ఏమన్నా ఈమెని చిల్లర్ క్యాండిడేట్లా ఉందని అన్నది లాస్ట్ టైం ఆమె ఎంటర్ అయినప్పుడు. అలాంటి మాధురి వీళ్ళందరూ ఒక బ్యాచ్, స్ట్రాంగ్ బ్యాచ్ అయింది. పవన్ అని, డిమాండ్ పవన్ అని, రికు అని, నెక్స్ట్ వీళ్ళందరూ ఒక 5 members 6 members స్ట్రాంగ్గా ఆమె కనిపించి వీళ్ళకి ఒకవేళ దూరం అయితే మళ్ళీ నన్ను వీక్ చేసేస్తారని భయంతో ఆమె శ్రీజకి సపోర్ట్ చేసిందని నా ఫీలింగ్. యాక్చువల్లీ డిమాండ్ పవన్ అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఆయనే కప్పు గెలుచుకునేంత స్ట్రెంగ్త్ ఉంది అంటున్నారు. రీతుతో ఫ్రెండ్షిప్ వల్లనే డిమాండ్ పవన్ వెనకబడుతున్నాడు. ఎస్, 100% దట్ ఈస్ కరెక్ట్. ఎందుకంటే యాక్చువల్లీ డిమాండ్ పవన్ ఈజ్ ఎ గ్రేట్ డాన్సర్ అండ్ గ్రేట్ ఫైటర్ అండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ పర్సన్. బట్ హీ వాజ్ ఇన్ లవ్ అంటే అది రియల్ లవ్ కాదు, ఫేక్ లవ్. ఈవెన్ హీ నోస్, బట్ హీఈస్ మెయింటైనింగ్ కంటెంట్. బట్ అది నెగిటివ్గా వెళ్ళిపోతుంది, అది ఆయనకే మైనస్ అవుతుందని నా ఫీలింగ్. యాక్చువల్లీ వాళ్ళ టాప్ 5 ఎవరు అంటారు? టాప్ 5 వచ్చేసి రితు, నెక్స్ట్ సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, డిమాండ్ పవన్ అండ్ మాధు. ఓకే, కప్ కోసం సీరియస్గా ఎవరు గేమ్ ఆడుతున్నారంటే ఎవరు పేరు చెప్తారు? సుమన్ శెట్టి, నో బాండింగ్. సుమన్ శెట్టి అండ్ తమిళ్. సుమన్ శెట్టి గారికి కప్పు రావాలి. These two girls great, and Tanuja and Suman Sethi are just focusing on to get the cup. They did not form any relations in Big Boss 9. ఓకే, ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఈ వీక్ రాము రాథోడ్ మెయిన్, బట్ ఈ 2 daysలో ఏమైనా చేంజ్ అయితే ఎస్, గౌరవ్ అండ్ రాము వీళ్ళిద్దరిలో ఎవరో ఒకటి ఎలిమినేట్ అవుతారు. ఈ 2 daysలో మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.
దివ్యన్ మాదిరి కూడా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. శ్రీనివాస్ గారు కూడా బయటకు వచ్చి బాగా సపోర్ట్ చేస్తున్నారు. యా ఈ సపోర్టింగ్ లాట్. ఎందుకంటే ఒక పర్సన్ మీద ఎంత నెగిటివ్ స్ప్రెడ్ అవుతున్నా ఆయన పాజిటివ్లోకి మారుస్తూనే